ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శీతాకాలం వచ్చేసింది. చాలా చోట్ల తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి. అయితే దీనికి తగ్గట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన పెద్దలు మనకు చెప్తూనే ఉంటారు. అయినా కూడా నిపుణుల సలహాలు పాటించడం ఎంతో అవసరం. అయితే ఇలాంటి తిండితో మనం శీర్షికన విందాం. శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మనతో వివరిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి. తనతో ముచ్చట పెడుతున్నారు పి కమలాకర్ రెడ్డి. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కాలానుగుణంగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. దానికి తగ్గ వ్యాయామాలు, ఇతర దినచర్య కూడా ఉండాలి. అయితే ఈలటి కార్యక్రమంలో శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, కాలానికి అనుగుణంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు మనకు జరుగుతాయి, మన జిల్లాలో ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి ఈ శీతాకాలంలో, ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు ఏ పోషాద్రి గారు. వీరు ప్రముఖ పోషకాహార నిపుణులు. పోషాద్రి గారు నమస్కారం. నమస్కారం. అయితే చలికాలం వచ్చేసింది, చలి కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో లేదా శీతాకాలంలో మనిషి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటాడు, అరుగుదల కూడా బాగా జరుగుతుంది, వీటి గురించి తెలియజేయండి ముందు. శీతాకాలం ప్రారంభమైన తర్వాత మనకు మార్కెట్లో ఏంటంటే జనరల్గా శీతాకాలంలో ఈ కందలు అంటే మనకు క్యారెట్స్ కానీ, దుంపలు, పొటాటో, మన ఆలుగడ్డలు కానీ, రాడిష్, ముల్లంగి కానీ, వీటితో పాటు సోరకాయ, బీరకాయ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి మార్కెట్లో. యాక్చువల్లీ అంటే ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత, హోటల్ ఫుడ్ వచ్చిన తర్వాత అన్ని కాలాల్లో దొరుకుతున్నాయి. కానీ బట్ ఈ యొక్క ముఖ్యంగా కందలు, తర్వాత జామ పండ్లు, ఉసిరికాయలు, తీగజాతి కూరగాయలు, సోరకాయలు, బీరకాయలు, దుంప జాతి, వీటితో పాటు పుల్లని ఏంటి ముఖ్యంగా మనకు ఉసిరికాయ, జామకాయ, చింతకాయ, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఎందుకు తీసుకోవాలంటే మనకు ముఖ్యంగా శీతాకాలంలో టెంపరేచర్స్ అనేటువంటి తగ్గిపోతాయి కాబట్టి మనకు ఇన్ఫెక్షన్స్ కానీ, మనకు విటమిన్ సి అనేటువంటి అవసరం. ఇన్ఫెక్షన్స్ని అంటే మనకు వివిధ రకాల వ్యాధికారక క్రిములు మన శరీరాలకు వచ్చినప్పుడు, జలుబు, జ్వరము ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ వాటిని ఫైట్ చేయాలంటే మన శరీరానికి ఎక్కువ విటమిన్ సి అవసరం. అంటే విటమిన్ సి దొరికే ఆహార పదార్థాలు ఏంటి అంటే ఈ పుల్లని ఆహార పదార్థాలు. పుల్లని అందులో ముఖ్యంగా జామ, ఉసిరి, ఈ చింతకాయ, మనకు పుల్లని అన్ని ఈ సీజన్లో ఎక్కువ, బత్తాయిలు, సంత్రాలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి, ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయి. అంటే ఇంకోటి ఏంటంటే ప్రకృతి ప్రసాదించిన వరం అన్నట్టు. యాక్చువల్గా మనకేంటంటే మనం శీతాకాలం వచ్చినప్పుడు నీళ్లు తక్కువ తాగుతూ ఉంటాం. అండ్ పీచు పదార్థాలు కూడా మనకు ఎక్కువ కావాలి. ఈ పీచు పదార్థము ప్లస్ నీళ్ళు తక్కువ తాగుతాం కాబట్టి ప్రకృతి కూడా మనకు ఎట్లా ప్రసాదించిందంటే నీళ్ళు ఎక్కువగా ఉండే కూరగాయలు, ముఖ్యంగా ఈ సొరకాయ కానీ, బీరకాయ కానీ, పొట్లకాయ కానీ, వీటితో పాటు ఈ యొక్క జామకాయ, ఉసిరికాయ, చింతకాయ, వీటిలలో మనకు వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో ఇవి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన నీరుతో పాటు ఎంతో విలువైనటువంటి విటమిన్ సి అనేటువంటిది మనకు దొరుకుతుంది. సో ఇవి రెండు తగిన మోతాదులో తీసుకున్నప్పుడు, మనకు తగిన మోతాదులో నీళ్లు తీసుకున్నప్పుడు మన శరీరం అనేటువంటిది, మన శరీరంలో అన్ని జీవనక్రియలు సక్రమంగా జరుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాం, మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. జనరల్గా మనకు ఏమంటారే చలికాలం సడివే అవుతుంది, జామకాయ ఎక్కువ తినకు, ఉసిరికాయ ఎక్కువ తినకు, కొబ్బరి నీళ్ళు తాగకు, ఇవన్నీ ఒక అపోహ. యాక్చువల్లీ ఏ సీజన్లో దొరికేటి ఆ సీజన్లో కనుక తింటేనే మనం గట్టిగా ఉంటాం. యాక్చువల్లీ అంటే ఒక్కొక్క సీజన్లో వివిధ రంగురంగుల కూరగాయలు, రంగురంగుల ఆకుకూరలు, రంగురంగుల పండ్లు అనేటువంటివి కాలానికి అనుగుణంగా ప్రకృతి అనేటువంటి ప్రసాదించింది. సో దానికి అనుగుణంగా వివిధ రకాల రంగున్న పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్లు కానీ, ఖనిజ లవణాలు అనేవి పుష్కలంగా దొరుకుతాయి. దానివల్ల మనకు ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మంచిగా హుషారుగా ఉండడానికి శీతాకాలంలో ఇవి మనకు ఎక్కువగా పనిచేస్తాయి అన్నట్టు. కాబట్టి వీటిని మనం ఎక్కువగా తినడానికి మనము జలుబు అవుతుంది అనేటట్టు కాకుండా వాటిని తగిన మోతాదులో తీసుకుంటేనే మనకు శరీరం అనేటువంటిది ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి పుల్లని కాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి ఈ సీజన్లో పండుతాయి. వాటిని అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కొందరు అన్నట్టుగా ఈ పుల్లని తింటే సర్ది అవుతుంది, దగ్గులేస్తుంది, అది పట్టించుకోకుండా ఖచ్చితంగా సి విటమిన్ ఉన్న తినాల్సింది పండ్లు కానివ్వండి, కాయలు కానివ్వండి తినాలంటారు. దాంతోపాటు మీరు అన్నారు శీతాకాలం
దాహం తక్కువ వేస్తుంది. అవును. సహజంగానే చెమటలు మనకు పట్టవు, తగ్గట్టు. వేడి తక్కువ ఉంటుంది కాబట్టి దాహం వేయదు, నీళ్లు తక్కువ తాగము. తాగుతాం. కానీ దాహం వేయకపోయినా నీళ్లు కొన్ని ఎక్కువ తీసుకోవడం మంచిదేనంటారా? మంచిదే. ఎందుకంటే మన మినిమమ్ అంటే మనకు యాక్చువల్గా మనం జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు చూపించింది ఏంటంటే రోజు 2-3 లీటర్ల నీళ్ళు అందరూ తాగాలి. మనం అంత వాటర్ తాగము. సో దానివల్ల మనకు ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి చిన్నపిల్లలు పోయినా పెద్దవాళ్ళు పోయినా ఎవరు పోయినా కాళ్ళు వస్తున్నాయి, కీళ్ళు వస్తున్నాయి, అవి అనగానే నీళ్ళు బాగా తాగండి అని చెప్తారు. నీళ్ళు ఎందుకు బాగా తాగమంటారు? నీళ్ళల్లో ఖనిజ లవణాలు ఉంటాయి కాబట్టి. అందుకే ఖనిజ లవణాలు తక్కువ అవుతాయి. మన నీళ్ళు తక్కువ తాగితే ఏమవుతుంది అంటే మనం ఎంతసేపు నీళ్ళు ఎక్కువ తాగితే మనకు మూత్రం వస్తుంది, తొందరగా టాయిలెట్ పోవాల్సి వస్తాన బాధ అని అనుకొని తాగాం. కానీ నీళ్లు తాగడం వల్ల నీళ్ళలో ఉన్న ఖనిజ లవణాలు మన శరీరానికి అవసరం. మన జీవనక్రియ జరగాలంటే ఖనిజ లవణాలు అవసరం. అందుకని ఈ యొక్క సొరకాయలో చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది, మనకు బీరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది. మనకి పుల్లని ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాటిలో వాటర్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి తినడం వల్ల ఆ వాటర్ అనేటువంటి మనకు దొరికి ఆ వాటర్లో ఖనిజ లవణాలు ఎక్కువ ఉంటాయి. నీళ్ళతో పోలిస్తే ఇందులో ఇంకా ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచి యొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ దోహదం చేస్తుంది. ఒకవేళ ఈ కాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి తీసుకోకపోతే, కాలానికి తగ్గట్టు తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు సంభవిస్తాయి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్ని ఆహార పదార్థాలు హైబ్రిడ్గా వండించినాయో, పాలి హౌజులలో వండించినాయో, లేకపోతే వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకొని మనం అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని వేళల్లో దొరుకుతున్నాయి. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే అసలు ఏ కాలంలో ఏ ఫుడ్ వండిస్తారన్నది మర్చిపోయారు. ఒకప్పుడు వర్షాకాలంలో ఈ పంటలు చేతికి వస్తాయి, శీతాకాలం స్టార్ట్ అయ్యేసరికి, శీతాకాలం ఎండ్ అయ్యేసరికి అంటే సమ్మర్ వచ్చేసరికి ఈ పంటలు చేతికి వస్తాయి అనే విషయాన్ని మర్చిపోయి అన్ని పంటలను చూసేసరికి మనకు అర్థమవుతలేదు. కానీ ఈ ప్రకృతి ప్రసాదించింది ఏంటంటే ఈ శీతాకాలంలో దొరికే వాటిని కనుక తిన్నట్లయితే ఆ యొక్క పండ్లు, ఆ యొక్క కూరగాయలు, ఆ యొక్క ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని రకాల ఖనిజ లవణాలు కానీ, విటమిన్లు కానీ, మనకు కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ అంటాం మనం, కొవ్వు ఆమ్లాలు, ఇవన్నీ వాటి యొక్క అమరిక అనేటువంటి ఒక్కొక్క ఆహార పదార్థానికి ఒక్కో రకంగా ఉంటాయి. సో వాటిని ఆ కాలంలో తీసుకోవడం వల్ల మనకు కావలసినటువంటి ఇవన్నీ లభించి మనం హుషారుగా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, జామ పండ్లు టైంలో తీసుకోకుండా మనకు ఆ టైంలో వేరే తీసుకున్నాం, అందులో విటమిన్ సి తక్కువగా ఉంటుంది, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటుంది. లేకపోతే చికెన్లు మార్కెట్లో 24 hours నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు చూసినా కనిపిస్తున్నాయి. సో వాటి నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, కొవ్వు ఫామ్ అవుతుంది. సో కొవ్వు ఫామ్ అయ్యి మనకు అనేసరి బీపీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, ఈ ఫ్యాటీ లివర్ సమస్య కానీ అనేటువంటి ఎక్కువగా వస్తున్నాయి. చక్కెర పదార్థాలు అనేటువంటి ఎక్కువ అయిపోయినాయి మార్కెట్లో. అంటే ఎక్కువ చక్కెర ఉన్నాయి, రిఫైన్డ్ బియ్యము, రిఫైన్డ్ నూనెలు, రిఫైన్డ్ బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నిట్లలో మనకు రిఫైన్డ్ షుగర్ ఎక్కువగా ఉంది. మనకు షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా సమస్యలు అనేటువంటి వచ్చాయి. కాలానుగుణంగా దొరికే ఫుడ్ని తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన విటమిన్ సి, దానికి సంబంధించిన షుగర్ లెవెల్స్, ఫ్యాటీ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఇవి అబ్నార్మల్గా ఏది పడితే తినడం వల్ల ఏమవుతుందంటే మూడే ఎక్కువ వస్తున్నాయి మన శరీరానికి. ఒకటి కొవ్వు ఎక్కువ దొరుకుతుంది, సాల్ట్ ఉప్పు ఎక్కువ దొరుకుతుంది, చక్కెర ఎక్కువ దొరుకుతుంది. ఈ మూడు మనకు అత్యంత ప్రమాదకరమైనవి. ఎక్కువ కొవ్వు, ఎక్కువ చక్కెర, ఎక్కువ ఉప్పు కనుక తిన్నట్లయితే మనకు ఎక్కువ సమస్యలు అనేటువంటిది వస్తాయి. అంటే ఈరోజు జీవన సంబంధ వ్యాధులు అన్నిటికీ కారణం ఈ మూడు ఎక్కువగా తినడం, మోతాదుకు మించి తినడం వల్లనే మనకు చాలా అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తున్నాయి. దురదృష్టవశాత్తు నేటి యువత కూడా ఈ జంక్ ఫుడ్కు, బేకరీ ఫుడ్స్కి, వీటికి అలవాటు పడి మీరు చెప్పిన జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్లలో ఈ మూడే ఎక్కువ ఉంటాయి. షుగర్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది, అది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మైదా కూడా అదే మైదా ఎక్కువ. సో ఇవి ఎక్కువగా ఉండడం వల్లనే మనకు చాలా హెల్త్ సమస్య. మనకు యాక్చువల్గా ఉప్పు రోజు 5 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఒక పర్సన్. అదే చక్కెర 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవడానికి. అదే నూనె అయితే 25 నుంచి 27 గ్రాములు, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. మనం ఏమంటాం, హోటల్ ఫుడ్లో చూస్తే ఇంత నూనె కనిపిస్తుంది. వాడు వండే చికెన్ ఐటమో, మటన్ ఐటమో, ఇంకేదైనా ఐటంలో దానికి ఎక్కువ నూనె వాడతాడు. మళ్ళీ దాన్ని తయారు చేసే విధానంలో వివిధ రకాల నట్టు పేస్ట్లో, అంటే మన కొబ్బరి పేస్టో, లేకపోతే పల్లి పేస్టో, మన జీడిపప్పు పేస్టో, బాదం పప్పు పేస్టో, ఇవన్నీ కలిపి ఇంకా నూనె అనేటువంటి పెంచుతున్నారు. అందులో కనబడే నూనె వేరే ఉంది, కనిపించే నూనె రెండు ఎక్కువైపోయి ఈ యొక్క సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. మళ్ళీ కల్తీ కూడా జరుగుతుంది. అంటే మంచి నూనె బదులు పామ్ ఆయిల్ నూనె వాడడం, అందులో ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, సంతృప్త ఆమ్లాలు ఉంటాయి. వాటి వల్ల ఇంకెంత కొవ్వు అనేటువంటిది శరీరంలో పేరుకపోతుంది. అయితే మీరు చెప్పిన ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ సీజన్లో, ఈ చలికాలంలో మన జిల్లాలో ఎలాంటి ఆహార పదార్థాలు లభిస్తున్నాయి, ఎలాంటి పంటలు చేతికి వస్తున్నాయి,
మనకు అందుబాటులో ఉంటున్నాయి వాటి గురించి చెప్పండి. మన జిల్లాలో ఇప్పుడు మనకు జొన్నలు ఉంటాయి. జొన్న గట్క తింటే చాలా బాగుంటాయి, హెల్తీగా. శీతాకాలంలో పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా జొన్న గట్క పెరుగు. మనకు మన జిల్లాలో సొరకాయలు, బీరకాయలు కూడా ఎక్కువనే పండిస్తారు రైతులు. టమాటాలు దొరుకుతాయి, క్యారెట్లు పండిస్తారు కొన్ని ప్రాంతాలలో. మనకు ఈ తొగరి సోలాల నుంచి ఆల్రెడీ చాలామంది తొగరి పలావులు అవన్నీ చేసుకుంటున్నారు. సో ఈ కందిపప్పులలో కూడా, మనకు పప్పులలో కూడా మంచి విటమిన్లు, ఖనిజ లవణాలు దొరుకుతాయి. అంతేకాకుండా పచ్చి చింతకాయలతో పచ్చి పులుసు చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకుంటే కూడా మనకు మంచి విటమిన్ సి అనేటువంటి దొరుకుతుంది. ఉసిరికాయ పికిల్స్ కానీ, ఉసిరికాయలు ఎండబెట్టుకొని మురబ్బా వేసుకోవడం కానీ, ఉసిరికాయతో జ్యూస్ చేసుకోవడం కానీ. మనకు సంత్రాలు కూడా ఎక్కువగా దొరుకుతాయి. నాగ్పూర్ సంత్రాలు చాలా ఫేమస్ కాబట్టి సంత్రాలు కూడా మన ప్రాంతాలు ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క ఆహార పదార్థాలని మనం తినడము, ఒకవేళ పెరటి తోటలలో కూడా ఈ ఆకుకూరలు, మనకు తీగజాతి కూరగాయలు కూడా పెంచుకోవడము, దుంపలను పెంచుకున్నట్లయితే ఇళ్ళవేళలా మనకు మంచి కూరగాయలు అనేటువంటివి దొరుకుతాయి. బాగుంది పోషాద్రి గారు. శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి కూరగాయలు, పండ్లు, కాయలు ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అనేది సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం, ధన్యవాదాలు. ఇంతవరకు తిండితో మనం శీర్షికన శీతాకాలంలో తీసుకోవాల్సిన వివిధ పోషక విలువలున్న ఆహార పదార్థాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రితో ముచ్చటలో విన్నారు. వారితో ముచ్చట పెట్టింది పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.